అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మనం 29వ తారీఖు సెప్టెంబర్ నుంచి 5వ తారీఖు అక్టోబర్ 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలుసుకొని ఈ వారంలో ముఖ్యమైనటువంటి పండగలు, ఎంత అద్భుతమైనటువంటి ఈ మాసంలో జరగబోయేటువంటి వేడుకలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే మనం 12 రాశులకు వారఫలాలు తెలుసుకుంటూ వాళ్ళ రాశి గురించి చాలా ప్రత్యేకమైన కొన్ని విషయాలు మీకు ఇవాళ చెప్పదలుచుకున్నాను అన్నమాట. ముందుగా ఈ వారం కానీ గ్రహాల పరిస్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, చంద్రుడు సింహం కన్యా తుల రాశిలో ప్రయాణిస్తూ, శుక్రుడు తులారాశిలో, అలాగే రవి బుధ కేతు 3 గ్రహాలు కూడా కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ వారంలో గొప్పతనంగా చూసుకుంటే మనకి ఒకేసారి బుధుడు కన్యారాశిలోకి ఉచ్చస్థితిలోకి రావటం, సూర్యుడు ఆయనతో పాటు ఉండడం, అలాగే శుక్రుడు స్వస్థానంలో ఉండడం, ఒక్క కుజగ్రహం యొక్క కొన్ని ఇబ్బందులు తప్ప జనరల్గా సామాన్యంగా బాగున్నాయి. ఇప్పుడు ఈ వారం మొత్తం మీద చూసుకుంటే మనం నవరాత్రుల్లోకి ఎంటర్ అయ్యేటువంటి వారం అన్నమాట. ఈ నవరాత్రులు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన వారంలో 9 రోజులు అన్నమాట. ఈ 9 రోజులు నవరాత్రాలు ఎవరైతే ఉపవాసం ఉండి ఉపవాస దీక్ష చేస్తూ అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ కూడా జీవితాంతం సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి టైం అన్నమాట. సంవత్సరం పొడుతా మనకి టైం ఉండదు. ఆఫీసులు, జాబులు, టూర్లు ఏమో ఎంజాయ్ చేస్తుంటాం. కానీ ఈ నవరాత్రులు మాత్రం ఎప్పుడైతే ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ నవరాత్రులు ఎవరైతే నిష్ఠగా ఉండి ప్రతిరోజు అమ్మవారి యొక్క రూపాన్ని దర్శిస్తూ ఏ రోజుకు ఆ రోజు మారే అమ్మవారి యొక్క అలంకారం అంతా చూస్తూ వాటికి తగినటువంటి అమ్మవారికి నైవేద్యాలు పెడుతూ ఎవరైతే కుటుంబంలో సంతోషంగా ఆనందంగా ఈ వ్రతం చేస్తారో, ఉపవాసం చేస్తారో వాళ్ళకి నవ నాయకులు అంటే 9 మంది అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆ కుటుంబంలో ఉంటాయని తెలుసుకోవాలి. మరి మీరందరూ కూడా 12 రాశుల్లో ఒక్కొక్క రాశి యొక్క ప్రత్యేకత ఏమిటి, వాళ్ళ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవాళ చెప్పి ఆ తర్వాత మీకు నేను ఫలాలు చెప్తాను. ఓపికగా ఆఖరి వరకు చూడండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. పైన 3 నెంబర్లు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. అలాగే thesimpleastrologer.com అనే ఈ ఛానల్ అంటే సింపుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు పరిహారాలు చెప్తాను అని దాని అర్థం. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 29వ తారీఖు సెప్టెంబర్ నుంచి 5వ తారీఖు అక్టోబర్ వరకు ఈ నవరాత్రుల్లో దసరాకి వెళ్తున్నాం. మరి ఎలాంటి సంబరాలు జరుగుతాయి, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నీ తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళంటేనే మనకు శుక్రుడు అని అర్థమవుతుంది. ఇందులో కృతిక 2వ పాదం, 3వ పాదం, 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, రోహిణి 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, మృగశిర 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు. మరి ఈ రాశ్యాధిపతి శుక్రుడు అన్నమాట. మొత్తానికి చూస్తే ఈ కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సూర్య మహాదశతో పుడతారు. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళు చంద్ర మహాదశతో పుడతారు. మృగశిర నక్షత్రం వాళ్ళు మంగళ దశతో పుడతారన్నమాట. మొత్తానికి చూస్తే ఆ రాశ్యాధిపతి మనకు ముఖ్యం కాబట్టి ఆ రోజు శుక్రవారం తలస్నానం చేసి చక్కగా లక్ష్మీ అమ్మవారు లేదా మీకు నచ్చినటువంటి ఏ అమ్మవారి గుడికైనా వెళ్ళి నిష్ఠగా అమ్మవారికి నైవేద్యం పెట్టి బొబ్బర్లు ముఖ్యంగా ప్రసాదంగా పెట్టి మీరందరూ కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క మంత్రాలు ఉంటాయండి. లక్ష్మి యొక్క శ్రీ సూక్తం, కనకధర స్తోత్రం, లక్ష్మీ అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ చదువుతూ చక్కగా అమ్మవారికి కీర్తించండి. మీ పేరు మీద అర్చన చేసుకోండి. అలాగే మీరందరూ కూడా ఓపెల్ అని చెప్పి ఒక రాయి ఉంటుంది. అది మీ చూపుడు వేలికి పెట్టుకొని 20 సార్లు శుక్ర మంత్రాన్ని చదవండి. 20,000 జపాలతో వెండిలో పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది ఒరిజినల్ సర్టిఫికేట్తో. దాన్ని పెట్టుకుంటే మీరు పట్టిందల్లా బంగారమే అవుతుందన్నమాట. మరి ఇంత చక్కగా ఉంది కదా, మీరు అన్నీ చదువుతారు, అన్నీ చేస్తారు. నెక్స్ట్ ఈ వారం వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు స్వస్థానం 6వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా తనకు తానే శత్రువు అవుతున్నాడు. తన మాటల చేత, తన చేతల చేత వృషభ రాశి వాడు తనకు తానే శత్రువు. ఇంకెవరికి శత్రువులు ఎవరు లేరండి. ఎవరు మళ్ళీ అనరు.
మనం చేసే ఆలోచనలు మనకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోవడం కానీ లేదా మనకున్న తెలివితేటల మీద అపారమైన నమ్మకంతో మనం చేసే తప్పులు అధికంగా ఉంటాయి, నోరు పారేసుకునే అవకాశాలు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయినా ఇంత చేసినా కూడా గొప్ప విషయం ఏంటంటే మనకు శత్రువులు ఉండరు. అప్పులు తీర్చేదానికి ఒక మంచి ప్రణాళిక చేసుకుంటూ అప్పుల భయమే లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు. అలాగే శత్రువులు మిత్రులవుతారు. చక్కగా ఉంది, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అన్ని అనేకమైన అనారోగ్యాలని తొలగిపోతాయి. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి, బంధువులు స్నేహితుల సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు కొనటానికి ఎంతో అనుకూలమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంతానం బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ చదువులు, విదేశీయానాలు, వాళ్ళు పై చదువుల కోసం చేసే యూనివర్సిటీలో చదువులకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. సుఖవంతమైన సౌఖ్యవంతమైన ప్రయాణాలు కనిపిస్తున్నాయి. తెలివితేటలు అమోఘంగా వాడతారు. అలాగే ఆరోగ్యం పదిలంగా ఉంది, సూపర్. భార్య భర్తల మధ్య చక్కటి సంబంధం కలిగి ప్రేమ అనురాగాలతో ఒకరికొకరు ఎంతో అభిమానంగా జీవిస్తారు. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరటం, ప్రేమికులకు పట్టిందల్లా బంగారమే, మనసులో విప్పి వాళ్ళు అనుకున్న పనులు ఏది చేసినా ఈ వారం సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నా. అదృష్టం బ్రహ్మాండంగా ఉంది. నాన్నగారి సపోర్టు, పెద్దల సపోర్టు ఎప్పుడూ ఉంటుంది. ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తారు. అదృష్టవంతులు అంటారు మిమ్మల్ని అందరినీ కూడా. ఏది పట్టినా బంగారమే. అలాగే మీ జాబులో, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న సమయానికి వీసాలు, విదేశాలకు వెళ్ళడానికి అనుకూలత, అన్ని రంగాలలో కూడా మీ తెలివితేటలు ఉపయోగించి ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపార విషయానికి వస్తే వ్యాపారంలో మీకు అనుకూలత ఎంత బాగుందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, ఆటోమొబైల్స్ కానీ, ఆయిల్ కానీ అనేక రంగాల్లో ఏదైనా సరే అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పి జాతకంలో మనకు క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే మనకు ఖర్చుల విషయానికి వస్తే ఈ వారంలో నవరాత్రులు కాబట్టి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. కాకపోతే వృధా ఖర్చులు కాకుండా కంట్రోల్ చేయటమే ఈ వారం మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని. మరి వృషభ రాశి వాళ్ళందరికీ కూడా నేను చక్కటి పరిహారం ఎందుకు చెప్పానంటే, మీ రాశ్యాధిపతి 6వ ఇంట్లో వృషభ రాశిలో ఉన్న తులారాశిలో ఉన్నప్పటికీ కూడా 6వ స్థానము శత్రుస్థానం కాబట్టి చెప్పా. అందుకే రోజు హాయిగా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని కొలుస్తూ అమ్మవారి అనుగ్రహం చేస్తూ వృషభ రాశి వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం చాలా తొందరగా వస్తుందన్నమాట. ఈ దీక్షలు 9 రోజులు ఉండండి, పవిత్రంగా ఉండండి. మీ మనసులో కోరికలన్నీ సంవత్సరం పొడుగుతా అమ్మవారు తీరుస్తూనే ఉంటారని హామీ ఇస్తూ జాతకం తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.